నమస్తే రమణమూర్తి గారు. మీకు విశాఖ ఉక్కు గురించి ప్రజలందరికీ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేయదలుచుకుంది ఏంటంటే, మేము మా గురించి అడగట్లేదు. మేము భావితరాలకు విశాఖ ఉక్కుని అందించాలని, ప్రభుత్వ రంగంలో అందించాలని అడుగుతున్నాం. మేము అడిగేది ఈ ఇనుప ఖనిజాన్ని, ఈ బొగ్గుని. ఈ రెండిటిని మీరు గనక మాకు ఇచ్చినట్లయితే పూర్తిగా ఈ ఇనుముని దేశానికి తయారు చేసి మేము ఇస్తాం. అంతేగాని మేము ఇవాళ 3 సంవత్సరాల నుంచి మేము పోరాడుతుంది మా హక్కుల కోసం కాదు. మాకు 16 సంవత్సరాలు అయింది వేజ్ రివిజన్ అయ్యి. కార్మికులకు 12 సంవత్సరాలు అయింది. అయినా కూడా మేము దాని గురించి అడగట్లేదు. మేము అనేక రకాలుగా నష్టపోయి ఉన్నాం. ఇంచుమించు 3,000 కోట్లు మాకు రావాల్సిన, న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు కంపెనీలో ఉన్నాయి. అయినా కూడా మేము అడగట్లేదు. మేము అడుగుతుంది పూర్తి స్థాయిలో మాకు ఇనుప ఖనిజాన్ని, బొగ్గుని ఇవ్వండి, వర్కింగ్ క్యాపిటల్ని ఇవ్వండి. ఇవన్నీ కావాలనుకుంటే ఇది సెయిల్లో విలీనం చేస్తేనే సాధ్యం. అందువల్ల మేము సెయిల్లో విలీనం చేయమని కోరుతున్నాం. దానివల్ల విలీనం వల్ల మేము నష్టపోతాం, మాకు ట్రాన్స్ఫర్లు అవుతాయి. అయినా కూడా మేము కూడా దానికి సిద్ధపడే సెయిల్లో విలీనం చేయాలని కోరుతున్నాము. ఈ సెయిల్లో విలీనం ద్వారా మాత్రమే విశాఖ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది. ఈ విలీనం చేయాలంటే స్టీల్ని స్ట్రాటజిక్ రంగంలో ఉంచాలి. ఇది మా విజ్ఞప్తి.